హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపీఠ అపూర్వమ్మాయి. ఇది సండే రోజు టైము 11:30 అవుతున్నట్టుంది. మార్నింగ్ 6కే లేచిపోయాను. ఈరోజు ఎందుకు తొందరగా మెలకు వచ్చేసింది. నాకు మిగతా రోజుల్లో నిద్ర వస్తుంది, హాలిడేస్లో ఏదో స్కూల్కి వెళ్ళి పిల్లల హాలిడేస్లో తొందరగా మెలకు వస్తుంది అనమాట. ఇంక ఈరోజు లేచిన వెంటనే ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా తలకి మొత్తం పెట్టేసుకుని పైకి ప్లక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం ఒకసారి డస్టింగ్ చేసుకున్నాను. ఇల్లు అంటే మొత్తం కాదు, బెడ్రూమ్ మొత్తం నీట్గా సర్దుకున్నాను. బెడ్షీట్లు అవన్నీ కూడా ఎండ బాగానే వచ్చింది, మార్నింగ్ అన్నీ వేసాను. కానీ కాసేపటికి మొత్తం క్లైమేట్ కూల్గా అయిపోయి గాలి వర్షం పడింది అనమాట. ఇంకా మంచిదైంది. నేను మోటార్ అది వేసుకున్నాను. ఇంకా ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు. కరెంట్ ఉన్నప్పుడు మాత్రం మోటార్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే మనకి వాటర్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇంకా మోటార్ని మేము నైట్ పడుకునే ముందు వేసుకుంటాం, మార్నింగ్ వేస్తానన్నమాట. మర్చిపోయామనుకోండి వాటర్కి ప్రాబ్లం అవుతుంది. అందులోకి నేను ఇంట్లో ఉన్నానంటే క్లీనింగ్ కోసం వాటర్ వాడుతూనే ఉంటాను. బయటకు వెళ్తేనే కొంచెం బెస్ట్, కొంచెం కంట్రోల్లో ఉంటుంది అనమాట అనిపిస్తుంది నాకైతే. ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొని మా లూసీకి స్నానం చేయించి అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. కాసేపటికి వర్షం వచ్చేసింది. ఈరోజు ఏంటంటే బోటి గోంగూర వండుదామనేసి చికెన్ తిని తిని బోర్ కొట్టేసింది, చిరాకేస్తుంది. మటన్ తెచ్చుకోవాలంటే అది మటన్ చాలా కాస్ట్ అనమాట, నా బడ్జెట్ కాదు. అందులోకి మనకు బడ్జెట్లో రావాలి, టేస్ట్గా రావాలి అంటే నేను ఎక్కువ బోటి తెప్పించుకుంటాను. ఆయన ఇష్టం కూడా అందరికీ. ఇంకా దానివల్ల నో ప్రాబ్లం. ఇంకా బోటి వేసుకున్నాం అనుకోండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. కూల్గా క్లైమేట్లో కారం కారంగా పుల్ల పుల్లగా అయితేను నార్మల్గా బోటి వండుకున్న బాగుంటుంది, గోంగూర వేసుకున్న బాగుంటుంది. అందుకే నాకేమో బోటి గోంగూర అంటే ఇష్టం. చికెన్లో కూడా గోంగూర వేసి వండుకుంటే నాకు ఇష్టం అనమాట. ఏదైనా కొంచెం పులుపుగా తింటాను. పులుపు అంటే మళ్ళీ 2 పూటలో తెల్లేము, కానీ ఒక పూట అయితే హ్యాపీగా తినేయచ్చు. సో ఇంకా వాటర్ పట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ పవర్ పోతా వస్తూ ఉంది ఈ మబ్బులకి, ఉరుములు, వర్షానికి. ఇంకా నాకు కరెంట్ ఉన్నప్పుడే ఇంకా వాటర్ది ఆన్ చేసేసుకొని బాటిల్స్లో నింపుకున్నాను, లేదంటే వాటర్ ప్రాబ్లం అవుతుంది. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి వాటర్ అవి లేకపోతే కష్టం అనమాట. అందుకే ఫస్ట్ మార్నింగ్ టైంలో నాకు వాటర్ పట్టాలంటే బద్ధకం. పిల్లలేమో పట్టరు, కనీసం హాలిడేస్ కదా ఫోన్తో ఉంటారు, కానీ కనీసం బాటిల్ కూడా పట్టారు అనమాట. ఒకవేళ ఇన్కేస్ తిడితే మా పెద్దోడు పట్టాలి, కానీ అసలు పట్టరు ఇంక చిన్నోడైతేనే. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతున్నట్టుంది. సారీ, నాకు లంచ్ అయిపోయింది, తినేసాము. ఎందుకో తెలీదు, డైలీ నేను టిఫిన్ తినకపోయినా సరే 2 అవుతుంది అనమాట. స్టాఫ్ మొత్తం అందరం కలిసి తింటాము. 2కి 1:30 2 అలాగా కబుర్లు చెప్పుకుంటూ 2 అయిపోతుంది. ఒక్కొక్కసారి అయితే కొంచెం సర్వీస్లో ఉంటే మాత్రం 2 అవుతుంది, లేదంటే 1:30కే తినేస్తామన్నమాట. టిఫిన్ తినకపోయినా అంత టైం ఉంటాను. అలాంటిది ఈరోజు మార్నింగ్ టిఫిన్ తిన్నా సరే ఆ బోటి గోంగూర ఇష్టం కాబట్టి తొందరగా నాకు ఆకలేసింది. ఇంక తినేసి తర్వాత దోశల బ్యాటర్ అయితే వేసాను, ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. ఈరోజు క్లీనింగ్ ఆ పనులన్నీ పెండింగ్ ఉన్నాయి, కంప్లీట్ చేసేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ సండే వరకు ఖాళీగా ఉండను కదా, అంత వెళ్ళడం రావడం సరిపోతుంది. అంటే నేను ఏదో పీకేస్తున్నానని కాదు, జస్ట్ వర్క్ నేర్చుకోవడంలోనే ఇంకా నాకు కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకొక 15 డేస్లో నాకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం దగ్గరలో జాయిన్ అయిపోదామని అనుకుంటున్నాను. చూడాలా, దేవుడు హెల్ప్ చేసి నాకు ఒక మంచిగా ప్లేస్ దొరికితే సెట్ అయిపోతుందని అనుకుంటున్నాను. చూడాలి. మా నాన్న ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు బాక్స్ తీసుకొచ్చారంట. అందులో పైన చిన్న కప్పులో ఐస్ క్రీమ్, కింద బాక్స్లో కర్రీ, మొత్తం ఐస్ క్రీమే అనుకుని మా వాడు ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడు. అదేంటంటే తర్వాత చూసి ఐస్ క్రీమ్ ఏమో తినడానికి తీసుకుంటే అది ఐస్ క్రీమ్ కాదు, చేపల కర్రీ అనమాట. పైది చిన్న బాక్స్లో మాత్రమే ఐస్ క్రీము. ఇంకా దానివల్ల మేము నవ్వుకున్నాము. అది అలాగైంది. ఆ ఐస్ క్రీమ్ కూడా కరిగిపోయింది అనమాట. ఓన్లీ కర్రీ ఇంకా తీసేసి బయట పెట్టేశాను, చేపల కర్రీ. ఇంకా మా వాడేమో రెస్టారెంట్ స్టైల్ మ్యాగీ, సండే కదా అందులోకి కూల్గా ఉంది క్లైమేట్. ఇంకా నేను కూడా సరే అన్నాను. లేదా ఈ నూడిల్స్ అవ్వేటప్పటికి అసలు సింక్ మొత్తం
మొత్తం ఎలా ఉంటుందంటే వంటగది నాకు ఒక 1/2 అవర్ టైం పడుతుంది అనమాట. ఆఫ్టర్నూనే లంచ్ అయిపోయిన తర్వాత మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని గిన్నెలన్నీ వాష్ చేసుకుని పిండి కూడా రుబ్బేసుకున్నాను గ్రైండర్లో వేసి. ఆ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత మా వాడు మళ్ళీ ఈ వర్క్ పెట్టాడు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా రోజు వద్దంటే బాగోదు కదా, వీక్ ఒకసారే కదా అనేసి నేను ఇంకా సరే అన్నాను అనమాట. నేను చెయ్యను, అన్నీ వాడు చేసుకుంటానంటే మనం ఓకే. ఇది అయ్యేలోపు మా లూసీ రూబీకి కూడా ఫుడ్ పెట్టేసాను అనుకోండి, పని అయిపోతుంది అనమాట. ఈ లోపు వాడికి కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా అందుబాటులో పెడతాను. కట్ చేసుకునేది వాడు కట్ చేసుకున్న, మిగతా క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది. ఇంకా అంతే, సండే చాలా ఇంకా వండుకోవడం తినడం అన్నట్టే గడిచింది. కాకపోతే నాకు ఎందుకు ఈరోజు అంత మంచిగా ఏమీ అనిపించలేదు. ఒక పక్క మెంటల్ స్ట్రెస్ అనమాట. నాకు ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటున్నాయి టెన్షన్కి. ఇంకా వీళ్ళ మీద ఆరడం అదిని చక్కగా నా పనిలో నేను నిమగ్నమైపోయి ఉన్నాను అనుకోండి, నాకు ఏది గుర్తురాదు, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఒక్క మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మయ్య అనేసి. ఇంక ఇంటి దగ్గర ఉన్నాను అనుకోండి, సరే అది చెయ్యాలి ఇది చెయ్యాలి, అది ఉండిపోయింది పెండింగ్, ఇది ఉండిపోయింది పెండింగ్ అన్న థాట్లో అలా ఇంకా ఇలా వెళ్తేనే నాకు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే రెడీ అయిపోయింది. ఎగ్ మ్యాగీ నూడిల్స్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్ వీడియో అయితే పెట్టానండి. ఇంకా వేడివేడిగా తినేస్తాం, ముగ్గురికి సరిపోయి హాఫ్ అయిందనమాట. మరీ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే టేస్ట్ అంత బాగోదు, ఇలా సింపుల్గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందని అనిపిస్తుంది. సో ఈ రోజంతా ఇంకా టెంపుల్గానే వెళ్దామని అనుకున్నాను, కానీ నాకు ఇంకా మనసు ఏం బాగాలేదనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే అమ్మయ్య పర్లేదు, దీన్ని మనం ఎలాగైనా సాల్వ్ చేసేసుకోగలుగుతాము, సో మనకు కొంచెం స్ట్రెంగ్త్ ఉండింది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక్కొక్కరితో మాట్లాడిన తర్వాత ఏంటంటే మన బెలూన్లో గాలి తీసేసినట్టు మన స్ట్రెంగ్త్ అంతా కూడా లాగేసినట్టు అనిపిస్తుంది. అది ఎందుకో తెలియదు, అది విన్న తర్వాత నాకు ఎందుకో మనసు పీకినట్టు, మనం ఇది చేయగలమా, దీన్ని ఫేస్ చేయగలమా, ఇది చేయగలుగుతామా అనిపిస్తుంది అనమాట. అందుకే ఎవరితోనూ మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటేనే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. సో ఏదైనా చెయ్యాలి సాధించాలి అని అనుకుంటాం, కానీ వెనకాల గాలి తీసేసే వాళ్ళు ఉంటారు చూసారా, అది మనం చేయగలుగుతామా లేదా అన్న థాట్ బ్రెయిన్లోకి వచ్చిందనుకోండి, బుర్ర పాడైపోతుంది అనమాట. అలా ఉంటుంది. ఇంక ఈరోజంతా నాకు కొంచెం స్ట్రెస్ అయిపోయింది, గజిబిజిగా గందరగోళంగా ఉంది, మొత్తం అంతా కూడా కన్ఫ్యూజ్లో ఉన్నాను అనమాట. కానీ ధైర్యంగా ఫేస్ చేయాలి. మనకి చేతిలో డబ్బు లేకపోవచ్చు, కానీ మన కాళ్ళు చేతులు ఉన్నంతసేపు మనం కష్టపడవచ్చు, తప్పులేదు. ప్రశాంతంగా వర్క్కి వెళ్ళి నేర్చుకొని ఇంటికి ప్రశాంతంగా వచ్చిన తర్వాత పని చేసుకుని తినేసి పడుకుంటేనే ప్రశాంతత అనిపిస్తుంది. ఇంటి దగ్గర ఉన్నామనుకోండి, ఏదో ఒకటి ఆలోచనలు, టెన్షన్, ఆరడం ఇదే ఉంటుంది. హ్యాపీగా వర్క్కి వెళ్ళిపోతేనే నాకు పీస్ఫుల్ అనిపిస్తుంది. సో ఈరోజు సండే అనేసి నేనే వెళ్ళలేదు. సండే అయినా షాప్ ఇప్పుడు ఓపెన్లోనే ఉంటుంది, కాకపోతే నేనే వెళ్ళలేదనమాట. ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను, హెడ్ బాత్ చేద్దామని అనుకున్నాను, కానీ చిన్న పని ఉండి వెళ్దాం అనుకున్నాను. సో అది అవ్వకపోయేసరికి ఇంకా ఆయిల్ మార్నింగ్ హెడ్ బాత్ చేద్దామనేసి వదిలేసుకున్నాను. సో అంతే, ఈరోజైతే కొంచెం వీడియో అయితే తీసాను, ఇప్పుడు పోస్ట్ చేస్తాను అనమాట. అంతే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.